Hi guys, welcome back to my channel Smile with Arpita. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. Hi guys, welcome back to my channel Smile with Arpita. సో ఈ రోజు వీడియో ఏంటనుకున్నారా? నేను మా అంకిత ఒక పెద్ద స్టంట్ వేయబోతున్నా. అదేం స్టంటో మీరే చూసేయండి. ఈ మా అంకిత అయితే ఇక్కడ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేస్తుంది. ఏంటి చూయించు అంకిత. ఇంకా మొత్తం కాలేదంట. మొత్తం అయినాక ఏంటో చెప్తా నేనే. మనం ఏం చేయబోతున్నాం? నూడిల్స్. ఏం నూడిల్స్? వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్ నూడిల్స్. వాటర్ బాయిల్ అవుతున్నాయి. దీంట్లోనే మనం ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నూడిల్స్ అయితే వేసేసిన. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్, జింజర్, గార్లిక్. ఇందులో 3 సాసెస్ యూజ్ చేస్తున్నాము. మీ ఇష్టం ఉన్నట్టు మీరు యూజ్ చేసుకోండి. మాకు ఈ 3 అవైలబుల్గా ఉన్నాయి, మేము ఇవి యూజ్ చేస్తున్నాం. ఓకే మేడం, ఓకే. చూడండి, ఆడ పోసి ఆడ పడేసింది. అయిపోయి ఇక ఆడ తినుకుంటూ కూర్చున్నది. ఇట్లా కొంచెం చెప్పండి ఆమెకి చూడమని. చూడండి, ఇవి మళ్ళా మరీ మెత్తగా అయితే టేస్ట్ ఉంటాయా? గాయ్స్, దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే అవి అతుకపో నాకు తెలియదు, అందుకే దానికి అని చెప్పి మనం కవరింగ్ ఇవ్వాలి. మనకు తెలిసినట్టు దీనికన్నా మెత్తగా అయితే ఇక ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ జాలిలోకి వడగట్టుకుందాం. ఓకేనా? సో మనం అయితే బౌల్ తీసుకున్నాం. బౌల్లో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఏంటంటే చాలు మళ్ళీ ఎక్కది ఓళ్ళు తినదు. గాయ్స్, ఇంట్లో 2 కూతుర్లు ఉంటే ఇట్లానే ఉంటుంది. ఆమె అన్ని కట్ చేసి వచ్చింది కదా, ఇంకొకరు వంట చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆమె కట్ చేసింది కాబట్టి నేను చేస్తున్నా. రండి చూద్దాం. రండి చూద్దాం. వెయ్యి. దీంట్లోనే ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బ్రౌనిష్ వచ్చిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్స్, క్యాప్సికమ్ అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్లో సాల్ట్ వేయించలేను. సాల్ట్ కూడా వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ చాలా ఉంటుంది. మీకు తగినంత వేసుకోండి. మా చెల్లె ఎప్పుడైనా ఎక్కువనే ఇస్తుంది, అది వేరే విషయం. అదే ఇంట్లో గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నా. కర్రీగా కొంచెం కొంచెం వేసుకున్నాం. ఎక్కువ ఇంకా మీతో వేయాలి కాబట్టి ఎక్కువ గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసినాం కాబట్టి ఇది కొంచెం వేసుకున్నాం. అయ్యో మై గాడ్. ఏం కాదు లైట్ నథింగ్. సోయా సాస్ ఎక్కువ వేసుకుంటేనే బాగా వచ్చింది టేస్ట్ అయితే. మేము పడిపోయింది మస్తు అవుతుంది అనుకున్నాము, కానీ టేస్ట్ అయితే ఎక్కువ ఉంటేనే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలిసింది. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా, ధనియాల పొడి ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడైతే మెయిన్ థింగ్, మనం ఇప్పటివరకు నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అది ఒక సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ దీంట్లో వేసేయాలి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. Wow, looking yummy yummy. So ఇక్కడైతే మనకి ఆనియన్స్ కట్ చేసేయండి. ప్లేస్ లో వేసుకుందాం. వేసేయండి అర్పిత త్వరగా. చాలా. సో అంకిత ఇప్పుడు వేస్తుంది. టేస్ట్ చేసి చెప్పాలా? ఏం కాదు, కొంచెమే ఉంది. దాంట్లో ఎంత ఉంది గాయస్ చూడండి. అంతగానో మద్దు అంటున్నాడు. కొంచెం ఉంది కదా. మా కజిన్ అన్నకి, పప్పకి, మమ్మీకి టేస్ట్ చేసి రివ్యూ చెప్పమన్నాం అనమాట. టేస్ట్ చేసినాం కదా, రివ్యూ చెప్పిన తర్వాత ఎట్లుంది? కొద్దిగా సప్ప ఉందంట గాయస్. ఇప్పుడు పప్ప నువ్వు చెప్పే టేస్ట్ ఎట్లుంది? ఎట్లుందమ్మా?
అంకిత అమ్మ నాట్ బ్యాడ్. ఓవర్ యాక్టింగ్ గాయస్ ఈమెకి ఓవర్ యాక్టింగ్ గాయస్ ఈమెకి ఎట్లుంది మమ్మీ సూపరా గాయస్ ఎట్లున్నా ఇక అడ్జస్ట్ అయిపోతారు అనుకోండి. ఇప్పుడు నేను తిని చెప్తా ఎలా ఉందో, జెన్యున్ రివ్యూ చెప్తా నేను మాత్రం. అయితే తింటున్నా నాకైతే నచ్చింది, ఎందుకంటే నేనే చేసిన కాబట్టి నాకు ఎట్లున్నా నచ్చుతుంది. కాకపోతే వాళ్ళు అన్నట్టు నిజంగానే మిర్చి పడుతుంది, అంటే కారం. జనరల్ రివ్యూ చెప్తే బాగుంది కానీ కొంచెం సప్ప ఉంది. మంచిగా ఉన్నది సప్పగా లేదంటే మా మమ్మీ కానీ కొంచెం కారం పడుతుంది. ఓవరాల్ గా 10కి 9.5 ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎట్లా ఉన్నాయి చూడు. మా మమ్మీ చెప్పిన మాటలు వినండి గాయస్, నాకైతే నచ్చింది. నేను ఒకసారి ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నప్పుడు నాకు కూడా అనిపించింది దీంట్లో చిల్లీ పౌడర్ పడుతుంది అనేసి, కానీ తింటా పోతే టేస్ట్ ఎన్హాన్స్ అయింది, నోట్లో ఫ్లేవర్స్ తాండవించినాయి. మంచిగా లేదా ఎక్కడికి వెళ్ళి? సూపర్ ఉన్నది. మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే యూట్యూబ్ లో చెప్పండి. ఏం ఆలోచిస్తున్నావు? నిన్నే చూస్తున్నాం, నువ్వేమో ఆలోచిస్తున్నావు అనుకోను. ఏమో ఆలోచిస్తాడు గాయస్ అప్పుడప్పుడు గిట్లానే. ఈమెను ఎలా భరించాలి అని ఆలోచిస్తాం గాయస్ మేము. అవంతా పట్టించుకోకండి గాయ. టేస్ట్ అయితే అదిరిపోయింది, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. సో నేనైతే వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.